ఈరోజు మనము గీ గురించి డిస్కస్ చేసుకుందాం. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే గీ తీసుకోవచ్చా, గీ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయా, ట్రైగ్లిజరైడ్స్ బాడీలో ఇంక్రీజ్ అవుతాయా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అండ్ చాలా వరకు ఇంతకుముందు రీసెర్చ్లో కూడా చాలా మందికి అంటే గీ అనేది మనకి నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది మన హార్ట్ హెల్త్ మీద. గీ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ ఉంటుంది అండ్ ఇది హార్ట్ హెల్త్కి మంచిది కాదు అన్న చాలా వరకు రీసెర్చెస్ కూడా ఉన్నాయి. కానీ గీ ఇప్పుడు వచ్చిన రీసెర్చెస్ ప్రకారం మనం గీ తీసుకోవచ్చా తీసుకోవద్దా అనేది చాలా మందికి మెయిన్గా ఉండే కన్ఫ్యూజన్. తినొచ్చా తినొద్దా, తింటే నాకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా, ఇలాంటివి చాలా మందికి డౌట్ ఉంది. సో ఇప్పుడు మనము గీ వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే మనం తెలుసుకుందాం. గీ అనేది మనకి ఎలా తీసుకోవాలంటే గీ ఆర్గానిక్ ఫామ్లో దొరికేది ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే బయట దొరికే గీలో చాలా వరకు కల్తీ ఉంటుంది, ఎక్కువగా వనస్పతి ఇలాంటివన్నీ యాడ్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ మనకి గీలో యాడ్ చేసి రావడం వలన ఏమవుతుందంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అటు ఫ్లక్చువేట్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంది. అలా కాకుండా మనకి ఆర్గానిక్గా దొరికే గీని మనం ప్రిఫర్ చేయాలి. సో ఆర్గానిక్గా ఎక్కడైనా దొరికితే ట్రై చేయండి. సో గీ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే గీ అనేది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎలా తీసుకుంటారంటే గీ తీసుకుంటారు, గీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ కూడా కుకింగ్లో యూజ్ చేస్తారు. సో గీ ఈజ్ ఎ ఫ్యాట్, గీ అనేది మనకి ఫ్యాట్, ఆయిల్ కూడా ఫ్యాట్. సో గీ మరియు ఆయిల్ రెండు మన కుకింగ్లో యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మన బాడీకి కావాల్సిన ఎనర్జీ కన్నా ఎక్సెస్ ఎనర్జీ మనకు వస్తుంది. ఎందుకంటే మనకు ఫ్యాట్ నుంచి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. 1 గ్రామ్ ఫ్యాట్ మనకి 9 కిలో క్యాలరీస్ వరకు వస్తాయి. సో మనకి గీ కూడా ఇంకా ఫ్యాటే. సో రెండు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మన బాడీకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఫ్యాట్ వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి, బాడీలో ఫ్యాట్ లెవెల్స్ కూడా పెరుగుతాయి, వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాదు, మనము గీ తీసుకున్నప్పుడు ఆయిల్ అనేది తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము 1 స్పూన్ ఆఫ్ గీ తీసుకుంటే ఆ రోజు మన కుకింగ్లో కానీ మన ఇంటేక్లో కానీ ఆయిల్ అనేది తగ్గించాలి. అంటే 1 స్పూన్ గీ తీసుకున్నప్పుడు ఆయిల్ కూడా ఓన్లీ 1 స్పూన్ కానీ 1/2 స్పూన్తో కానీ ఆపేసేయాలి మనం చేస్తున్నప్పుడు. ఇలా చేస్తేనే మనకి క్యాలరీస్ అనేటివి మన బాడీకి ఎక్కువ రావు, కాబట్టి మనం వెయిట్ గెయిన్ అవ్వం. అండ్ ఇదేంటంటే ఈ మధ్య వచ్చిన రీసెర్చెస్ ప్రకారం మనకి గీ అనేది 5 నుంచి 10% వరకు, అంటే 5% మనం తీసుకునే ఇంటేక్లో గీ అనేది 5% వరకు ఉంటే నెగిటివ్ ఎఫెక్ట్ అనేది మన హార్ట్ మీద లేదు. సో మన హార్ట్కి కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేయదు. అంటే డోసేజ్ ఇంపార్టెంట్, మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నాం అనే దాన్ని ఇంపార్టెంట్. అండ్ కొంతమంది అడుగుతుంటారు గీ అనేది ఎంప్టీ స్టమక్తో తీసుకోవచ్చా. సో గీ అనేది omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి గీలో ఎక్కువగా ఉంటాయి. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనం ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే మనకి ఏమవుతుందంటే మన ఇంటెస్టైన్ అంటే మన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేయడానికి గీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు, ఫాస్టింగ్ తర్వాత మన పెద్దవాళ్ళు అయితే ఫాస్టింగ్ తర్వాత ఫాస్టింగ్ని బ్రేక్ గీ వాటర్తో చేస్తారు కొన్ని ప్లేసెస్లో. ఎందుకంటే మనకి ఇమీడియట్గా మనకి ఇన్స్టాంట్ ఎనర్జీ అనేది వస్తుంది గీ తీసుకోవడం వల్ల. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి మన ఇంటెస్టైన్ కూడా క్లెన్స్ అవుతుంది. గట్ హెల్త్ అంటే మన గట్ ఫ్లోరా అనేది కూడా నేచురల్గా హీల్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్లోటింగ్ రాకుండా ఉంటుంది ఫాస్టింగ్ తర్వాత గీ తీసుకున్నా సరే. అండ్ మన ఎనర్జీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని రీసెర్చెస్ ప్రకారం మనం ఎంప్టీ స్టమక్తో గీ తీసుకోవడం వలన మనకి రోజు మొత్తం మనం యాక్టివ్గా ఉండొచ్చు, ఆకలి అనేది తగ్గుతుంది. అండ్ గీ తీసుకోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ కూడా స్పైక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే మనం గీ 1 స్పూన్ మాత్రమే తీసుకుంటాం, అట్లీస్ట్ 5 గ్రామ్స్ అనుకోండి. 5 గ్రామ్స్ తీసుకున్న తర్వాత 1/2 అవర్ టు 45 మినిట్స్ గ్యాప్ ఇస్తాం బ్రేక్ఫాస్ట్కి. కాబట్టి ఎంప్టీ స్టమక్లో గీ తీసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే గీ నుంచి మనకి ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది, దాంతోపాటు మనకి మన గట్ అనేది నేచురల్గా హీల్ అవుతుంది. ఎక్కువ వర్కౌట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీ వర్కౌట్ లాగా కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో సప్లిమెంట్స్ ఇష్టం లేని వాళ్ళు, సప్లిమెంట్స్ అవసరం లేదు అనుకునే వాళ్ళు వర్కౌట్ ముందు బిఫోర్ వర్కౌట్ కూడా మనము గీని తీసుకోవచ్చు. గీ వల్ల మనకి ఎనర్జీ వస్తుంది కాబట్టి మనకి మజిల్ గ్రోత్ కూడా ఉంటుంది గీ వల్ల కూడా మజిల్ గ్రోత్ కూడా ఉంటుంది. కాబట్టి వర్కౌట్ చేసే వాళ్ళకు కూడా మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎంప్టీ స్టమక్తో తీసుకోవచ్చు. కానీ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి ఒక్కసారి చెప్తున్నా,
క్వాంటిటీ అనేది మనం చూసి తీసుకోవాలి, లేకపోతే బాడీలో ఫ్యాట్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, ప్లస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్ గీ తీసుకుంటారు, ఆయిల్ తీసుకుంటారు. అలా కాదు, గీ తీసుకోండి, ఆయిల్ కట్ చేయండి, ఆయిల్ ఎక్కువ తీసుకున్నప్పుడు గీ కట్ చేయండి. ఇలా చేస్తే మన క్యాలరీ కౌంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి గీ అనేది చాలా హెల్దీ ఆప్షన్, తీసుకోవచ్చు. గీ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేటివి రావు, కొలెస్ట్రాల్ వల్లనే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గీ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అనేది స్పైక్ అవ్వదు. తీసుకునే క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. కాబట్టి గీ తినాలి అనుకున్న వాళ్ళు, గీ అంటే ఇష్టపడే వాళ్ళు రోజుకి 1 స్పూన్ వరకు, చిన్న స్పూన్ వరకు తీసుకోవచ్చు. బట్ ఆయిల్ అయితే కట్ డౌన్ చేయండి. దీంతోపాటు మార్నింగ్ తీసుకున్న బెనిఫిట్సే, ఎందుకంటే మనకి గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి డైలీ 1 స్పూన్, దట్ మళ్ళీ చెప్తున్నా నేను, ఆర్గానిక్ గీ మాత్రమే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే బయట మనకి కల్తీ గీ దొరుకుతుంది, అలా కాదు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. ఆర్గానిక్ గీ అండ్ మనకు ప్యూర్గా దొరికే ఆర్గానిక్ గీ వల్లనే బెనిఫిట్స్ ఉంటాయి. సో కొన్ని చోట్ల మీకు ఆర్గానిక్ గీ దొరికే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ట్రై చేయండి. ఆర్గానిక్ గీ దొరికితే మాత్రమే మీరు కన్జ్యూమ్ చేయండి. సో గీ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కాబట్టి, అండ్ హార్ట్కి మంచిది, మనకి లివర్కి మంచిది, మన ఇంటెస్టైన్కి మంచిది, మన స్కిన్కి మంచిది, అండ్ ఇన్స్టాంట్గా ఎనర్జీ రావడానికి మంచిది, గ్యాస్ట్రిక్ ఎసిడిటీ, బ్లోటింగ్ లాంటి సిమ్టమ్స్ని మనకి కంట్రోల్ చేయడానికి కూడా మంచిది. కాబట్టి మనం తీసుకునే డైలీ ఫుడ్లో గీ అనేది మనము యాడ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం గీ గురించి తెలుసుకున్నాం కదా. సో క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్, అండ్ ఎప్పుడు తీసుకుంటున్నాం, ఏ టైంలో తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. గీ తీసుకున్నప్పుడు ఆయిల్ అనేది కంట్రోల్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ 5 years లోపల కిడ్స్కి మనము గీ ఇచ్చామనుకోండి, మన బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. గీ అనేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది కాబట్టి 5 years లోపల కిడ్స్కి బాగా పెట్టచ్చు. ఎందుకంటే వాళ్ళకి 5 years వరకు కిడ్స్కి ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. మనం పెట్టే ఫుడ్ని బట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. దీంతోపాటు బ్రెయిన్ ఫంక్షన్ కూడా, మెమరీ కూడా ఇంక్రీజ్ చేయడానికి మనకి గీ చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు గీ అనేది తీసుకోవచ్చు. బట్ క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. అండ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి టెస్ట్ చేసుకొని ఫ్యాట్ని అండ్ ఆయిల్ని కానీ గీని కానీ ఏదైనా ఒకటి మాత్రమే తీసుకోండి, అప్పుడే మనం హెల్దీగా ఉంటాము. సో ఈ రోజు అయితే మనం గీ గురించి తెలుసుకున్నాం. ఇంకొక ఎపిసోడ్లో మరొక టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.